you. Happy birthday to you. Happy birthday to you, Rakshita Reddy. Sri Rakshita. Happy birthday to you. Sri Rakshita. Happy birthday to you, Rakshita Reddy. Happy birthday, Sri Rakshita. కొంచెం కొంచెం అంతా పెట్టావా ఏమో అంతా కాదు కొంచెం చేతి తీసుకో అది వెరీ గుడ్ ఒక్క రవ్వ తినిపించి అక్షంతలేండి నేను స్వీట్ పెట్టిన లేదు సార్ మళ్ళీ తీసుకుంటాం ఏంది అంత పెడుతున్నావా ఈ పక్క ఇక్కడే ఇదే సొంత చెప్పి అంత తినేస్తాం ఇది ఈసారి కొంచెం పెట్టు ఆ సారి కొంచెం పెట్టు నేను తిన్నాను సార్ మీరు కొంచెం ఉన్నారు హైట్ ఉన్నారు ఈడ మహేష్ సార్ ఉన్నాడు ఈ పక్క ఇద్దరు ఉన్నారు తీసుకోవాలా తినాలి తినాలా మీరు వంగాల పాప పెడతా కెసం తీసుకోవాలి మమ్మీ బేటో అక్షంతలు తీసుకోండి అందరూ అక్షంతలు తీసుకోండి మనం మీరు కూడా తీసుకోండి సార్ ముందు మీ దగ్గర తీసుకోండి నెక్స్ట్ రా ఫ్రీ ఆ నుంచి వరుసగా బ్లెస్సింగ్ తీసుకుంటారా నా దగ్గర తీసుకునేది గాడ్ బ్లెస్ యూ నీకంతా మంచిగా జరుగుతుంది బొమ్మ మీ నాయన ఆశించిన దానికంటే ఎక్కువ చదివాను సైడ్ ఉంది తిట్టినా మేడం పొమ్మని మీరు పోవాలి నేను చేస్తాను నేను పోతున్నా సార్ డబ్బులు తీసుకొని పోవాలని ఉండేది సరేనా పంపించారు ఒకటి నేను తిట్టినా కదా నీకు సార్లు దేవస్థానం తీసుకుంటారు నీకేం బాధ నర్సరీయా మేడం నర్సరీ యూకేజీ ఎల్కేజీ పక్కన నువ్వే ఆటో లేదు బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది పేరెంట్స్ వస్తారు ఇస్తున్నాను తీసుకో మీ మమ్మీ నువ్వు ఇద్దరు తీసుకో మేడం పాపే ఛానల్ వారికి మా ఎస్వి విద్యానికేతన్ తరపున ధన్యవాదములు. మన ప్రభుత్వం
మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు, మంచి ఉత్తమమైన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో ఒక బృహత్తరకరమైన కార్యక్రమం నీరు చెట్టు కార్యక్రమం. అందులో భాగంగానే మేము కూడా మనస్ఫూర్తిగా మా పిల్లల యొక్క పుట్టినరోజు వాళ్ళ కానుకగా ఈ నీరు చెట్టు కార్యక్రమాన్ని మేము కూడా ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని బర్త్డే కానుకగా ప్రతిరోజు ప్రతి బర్త్డేకి ఆ బర్త్డే బేబీ తరఫున మొక్క నాటించి ప్రతి బర్త్డేకి ఆ విధంగా కనీసం ఒక సంవత్సరానికి ఒక 200-300 చెట్లు నాటించి దేశంలో మా స్కూల్ కూడా, దేశంలో కాకుండా రాష్ట్రంలో మా స్కూలు ఒక మంచి కార్యక్రమం చేపట్టడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఈ రోజు నుండి మేము ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభించినందుకు నిజంగా మాకు చాలా సంతోషకరమైన దినం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ తోచినంత వరకు ఒక్కొక్క మొక్క నాటి మన దేశ యొక్క పచ్చదనాన్ని పెంచుతారని, అలాగే పర్యావరణాన్ని కాపాడతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మా స్కూల్ తరఫున ప్రతి సంవత్సరం ప్రతి బర్త్డేకి కనీసం ఇన్నని మేము టార్గెట్గా తీసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. చాలా సంతోషం మాకు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మా ఉపాధ్యాయులతో మాట్లాడడం జరిగింది. మా ఉపాధ్యాయులు కూడా దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకొని మేము కూడా చేస్తాం సార్, మేము చేపిస్తాం, మన స్కూల్ మోడల్గా తీసుకొని మిగతా కొన్ని స్కూల్స్ కూడా ఫాలో అవుతారని ఖచ్చితంగా చేద్దాం సార్ అని మా ఉపాధ్యాయులు కూడా మాతో షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయం మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాం. త్రిబుల్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మాకు కొత్త కాన్సెప్ట్ తెలియజెప్పి మా సార్ ద్వారా మాకు ఇవి పరిచయం చేశారు. చాలా 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 యూస్ఫుల్ ఇది. ఎందుకంటే సేవ్ అవర్ ఎర్త్, సేవ్ అవర్ నేచర్. ఇప్పుడు నేచర్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ట్రీస్ అన్ని నరికేస్తున్నారు. సో ఇది మనకి ఫ్యూచర్లో చాలా మిస్యూజ్ అవుతుంది. కాబట్టి మా స్కూల్ తరఫున మా సార్ ఇచ్చిన ప్రకారం మేము ప్రతి ఒక్కరు దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేస్తామని సార్కి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి బృహత్ కార్యక్రమాన్ని మా స్కూల్ తరఫున స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో జనాభా పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క అవసరాల కోసము డెవలప్మెంట్ అని చెప్పేసి ఉన్న చెట్లన్నింటినీ నాశనం చేస్తున్నారు, చెట్లన్నీ కొట్టేస్తున్నారు, అడవులు నాశనం చేస్తున్నారు. ఈ విధంగా అడవులు నాశనం చేస్తూ పోతే పర్యావరణం చాలా దెబ్బతింటుంది. భూమి అనేది హీట్ అయిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. పొల్యూషన్ పెరిగేసి భూమి అనేది హీట్ అయిపోతుంది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది, రకరకాల డిసీజ్ వస్తాయి. ఎప్పుడైతే మనం చెట్లని బాగా పెంచుతామో మన పొల్యూషన్ ప్యూరిఫై అవుతుంది, మనకి ఎలాంటి జబ్బులు రాకుండా ఎంతో పూర్వ రోజుల్లో ఎలా మన పెద్దవారు ఆరోగ్యంగా ఉన్నారు అంత ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, నాటించాలి. సో ఈరోజు చేసే కార్యక్రమం నేను చేయడమే కాకుండా 10 మందికి చేపించి పర్యావరణ పరిరక్షణ కోసం ఖచ్చితంగా పాటుపడతాను. ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పాల్పంచుకునే విధంగా చేస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రిబుల్ ఆర్ వారికి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. చాలా గొప్ప విషయం. ఈ చెట్లు నాటడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని వీలైనంత వరకు తగ్గించవచ్చు. ప్రస్తుత కాలంలో మానవ అవసరాల కోసం ప్రజలు
చాలా మొక్కలని నరికి పొలాలుగాను రోడ్లు వేయడానికి ఈ విధంగా చెట్లను నరికి వేస్తున్నారు. దీనివల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ రావడానికి ఆస్కారం ఉంది. మనం ఈ విధంగా చెట్లు నాటడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని తగ్గించి పర్యావరణాన్ని సాధ్యమైనంత వరకు కాపాడి అన్ని జీవరాశులకు సదుపాయం కలిగించవచ్చు. మెస్ ట్రైన్ అంతే పాత్ తీసేసి మళ్ళీ పెడ అంతే మట్టి పెట్టి ఫోటోని పట్టుకో మహేష్ ఇంకా ఇటు పెట్టుకో ఫోటో కూడా పెట్టు.